కాదు. ఇప్పుడు లైవ్ లో ఉన్నాం అందరం. సరే 22A జాబితా నిషేధిత భూముల జాబితా విషయంలో కాంగ్రెస్ ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ చెప్తున్నారు. సో మీరు కూడా అడ్వకేటే కదా, దాంట్లో మీకు వస్తున్న కంప్లైంట్స్ ఏంటి? వాస్తవంగా ఇది హైదరాబాద్లో రోజు రోజుకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయా, పెరుగుతున్నాయా, అసలు ఏం జరుగుతుందో చెప్పండి ఉపేంద్ర గారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉన్నది అంటే, వాళ్ళు తప్పు చేసి ప్రతిదానికి పాత గవర్నమెంట్ మీద మాట్లాడటము, ఆ అవకాశాలు ఉన్నప్పుడల్లా దొరికినప్పుడల్లా పాత గవర్నమెంట్ ని బదనాం చేసే కార్యక్రమాలు చేస్తున్నారే కానీ వాస్తవానికి ఏం చేయాలనే అంశం మీద మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదని మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఈ మాట మనం ఎందుకు అనాల్సి వస్తుందంటే, స్వయంగా మంత్రి గారే ఒప్పుకున్నారు తప్పు జరిగింది అని చెప్పేసి. అధికారులు తప్పు చేసిరు అని మాట్లాడతాడు. పెద్దలు రామ్మోహన్ రావు గారు కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి నేనేమంటున్నా, అధికారులు తప్పు చేసిరంటే మంత్రి ఏం చేస్తున్నట్టు? మంత్రికి అధికారుల కోఆర్డినేషన్ ఉండదా? మంత్రికి ముఖ్యమంత్రికి కోఆర్డినేషన్ ఉండదా? ఒక వ్యక్తి తన జీవితకాలం పనిచేసి సంపాదించుకొని తన చిట్టీలు కట్టో అది కట్టో ఒక ఇల్లు కట్టుకోవాలనో, ఇల్లు కట్టిన తర్వాత బిడ్డ పెళ్లిళ్ళు చేయాలనో, తన జీవితం మొత్తం కూడా త్యాగం చేస్తే ఒక ప్లాటో, ఓపెన్ ప్లాటో, లేకపోతే అపార్ట్మెంటో, లేకపోతే ఇంకొకటో కొనుక్కుంటారండి. అలాంటి దాన్ని మీరు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెడతా అది అధికారులు చేసిన తప్పు అని అంటే ఇది ఎంత బాధ్యతారహితమైనటువంటి పాలనగా మనం చూడవచ్చు. ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాపాలన పేరుతోటి మరి ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన కొనసాగించడం ఎంతవరకు సబబు? ఇంకో మాట మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి 2.5-3 సంవత్సరాలు అయింది. మేము ఇప్పటి నుంచి కాదు, మీరు ప్రతి సందర్భంలో మీరు విద్యుత్ కొనుగోలు అంశం కానీ, కాళేశ్వరం అంశం కానీ, లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ కానీ, లేకపోతే మీరు చెప్పే ఫార్ములా కానీ, లేకపోతే నిన్న మొన్న మళ్ళా కొత్తది ధరణి అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. నేను ఏమంటున్నాయా, మీకు బడే బాయ్ ఉన్నాడు, చోటే బాయ్ ఉన్నాడు, మీకు మళ్ళా పోలీస్ ఉన్నది, మీకు ఇక్కడ సిఐడి ఉన్నది, మీకు విజిలెన్స్ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, మరి జనరల్ పోలీస్ ఉన్నది. మరి ఈ డిపార్ట్మెంట్ మీరు ఏ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తారో ఎన్ఫోర్స్మెంట్, మరి మీరు తప్పేందో చెప్పకుండా దప్పదప్పాలుగా ఈ రాజకీయంగా ఈ మాట్లాడటం, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉపేంద్ర గారు ఇది 22A సెక్షన్, ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లాగా కనిపిస్తుందా? మీ దగ్గర ఉన్న కంప్లైంట్స్ ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఓపెన్ ప్లాట్లు కొనుక్కున్నారు. ఓపెన్ ప్లాట్ లో కొనుక్కున్నప్పుడు సరే, అక్కడ ఓపెన్ ప్లాట్ చేసినప్పుడు అది పర్మిషన్ ఇచ్చింది ఎవరు? లేఅవుట్ పర్మిషన్ మున్సిపాలిటీలో కానీ, గ్రామ పంచాయతీ కానీ, హెచ్ఎండిఏ కానీ పర్మిషన్ ఇచ్చిరా? ఒక తప్పు. రెండోది రిజిస్ట్రేషన్ అయింది, రెండో తప్పు. మూడోది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం చేశాడు? ఇతను ఇల్లు కట్టుకుంటానే అప్లికేషన్ పెట్టాడు మున్సిపాలిటీకో గ్రామ పంచాయతీకో. మళ్ళీ ఇంటి పర్మిషన్ ఇచ్చారు, నల్ల పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ కరెంటు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ పన్నులు వసూలు చేశారు. తప్పుల మీద తప్పులు చేసింది ఎవరు? ప్రభుత్వ ఆఫీసర్లు. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేకుండా మీరు డైరెక్ట్ గా 54-55 కాసరా పానీలో ఉన్న పేర్లు ఉన్నది కాబట్టి ప్రభుత్వ భూములు అని చెప్పేసి డైరెక్ట్ నువ్వు అన్ని అందులో పంపిస్తా అంటే ఎట్లా? కాబట్టి నువ్వు అందులో పంపించిన తర్వాత ప్రభుత్వ భూములు లేదు, నా భూమి అని రామ్మోహన్ రావు గారు కొట్లాడిండు ప్రైవేట్ భూమి అని చెప్పి. కొన్ని చాలా కేసులలో, హైకోర్టు కేసులలో మనకి జడ్జిమెంట్ వచ్చింది, ప్రైవేట్ పర్సన్స్ ఇవి వ్యక్తిగతంగా సంపాదించుకున్నాయి తాతల నాటి భూములను, లేకపోతే విరాసత్గా మానవతరాయ్ గారు చెప్పినట్టు వచ్చినటువంటి భూములు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆ భూములను కూడా నువ్వు తీసుకుపోయి ఈ రోజు వేస్తే మరి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పంట పొలాలుగా ఉన్న భూములు, ఇళ్లుగా ఉన్న భూములు, అపార్ట్మెంట్లుగా మారిన భూములు, ఈ భూములన్నింటినీ కూడా మీరు ఇలా పెడితే వాళ్ళు ఎంత ఆందోళనకు గురవుతారు? వాళ్ళు సంపాదించుకున్న సంపాదన ఒకటే ఒక రోజు నిషేధ జాబితాలో పోయి ప్రైవేట్ లిస్ట్ లో పెట్టి రిజిస్ట్రేషన్ కావంటే అంటే మా దగ్గరకు వచ్చే అపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కూడా అపార్ట్మెంట్ లో కట్టి ఉండి అందులో వాళ్ళు సంసారం జీవితం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మరి ఈ రోజు ఈ రకంగా వస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అనేక రకాలుగా రాత్రికి రాత్రి కాంగ్రెస్ లో తప్పు కాదు, అది మా తప్పు కాదు, కాంగ్రెస్ తప్పు కాదు. అది దానికి కూడా కాంగ్రెస్ కారణమా? వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుందా? ఓకే కంటిన్యూ. కాబట్టి నేను ఏమంటున్నా, మానవతరాయ్ గారు కానీ వారు కూడా అడ్వకేట్, నేను అడ్వకేట్, రామ్మోహన్ గారు, మీ అందరం ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, సమస్యని జటిలమైన సమస్యగా మార్చటము అంటే మళ్ళీ దానికి బాధ్యత రాహిత్యంగా మేము క్షమాపణ చెప్తున్నాం అనేదో పారదర్శకంగా చేస్తున్నాం అని చెప్పి మంత్రి గారే క్షమాపణ చెప్పిండనంటే, మంత్రి గారికి తెలియకుండా ఇన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాల భూములు దాంట్లోకి వెళ్తే నిషేధిత జాబితాలోకి వెళ్తే అనండి అంటే ఎంత బాధ్యత రాహిత్యం అండి. నేను ఏమంటున్నా, మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అసలు నిజాం గవర్నమెంట్ నుంచి కానీ
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కానీ ఇనాం భూములు ఎంత, అసైన్మెంట్ ల్యాండ్ ఎంత, మరి దేవుని మాన్యాలు ఎంత, వక్ఫ్ భూములు ఎంత, ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఇచ్చింది ఎంత, పొలిటికల్ సఫరర్స్ కి ఇచ్చింది ఎంత, లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా మనం ఎట్లా మరి సర్వే కాస్ట్ భూములు ఉన్నాయి, మరి ఈ భూముల్ని కూడా కాంతిశీకుల భూములు ఉన్నాయి. ఈ భూములంతా కూడా మరి మీరు లెక్క చేసేది ఉండే, పారదర్శకంగా చేసేది ఉండే. మరి మేము పెడితేనేమో తప్ప అంటారు. మరి మీరు ఇలా 50,000 మాకైనా డబుల్ పెట్టి మరి దాన్ని సమర్థించుకుంటామో ఎంతవరకు మానవతరాయ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం సమాధానం చెప్తాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద లేకపోతే ఈ రాష్ట్ర మంత్రుల మీద ఏమి చర్చ వస్తుందంటే ఇది ఒక 22A అనేది ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవటానికి బెదిరించి రాత్రికి రాత్రే ఒక అపార్ట్మెంట్ అందులోకి వెళ్ళిపోయిందంటే అందులో 50-60 అపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో 22Aలకు పోయిందంటే తలా 2 లక్షలు ఇచ్చినా కూడా మరి కోట్ల రూపాయలు అవుతాయి. అవి తీసుకోవడం 30% 20% తీసుకోవడం, ఏజెంట్లుగా తయారు కావడం, మరి దాన్ని అందులో నుంచి తీసేసినట్టు చాలా మంది మనం చెప్తా ఉంటే వింటా ఉంటున్నాం. కాబట్టి అంతకుముందు హైడ్రా పేరుతో నోటీసులు ఇవ్వటం, మరి ఆ నోటీసులు ఇవ్వగానే భయపడిపోగానే ఏదంటే దండుకోవటం, మరి దాంట్లో నుంచి పక్కకు పోవడం. ఉన్నోని మీద ఎలాంటి చర్యలు లేవు, పేదోని మీద మాత్రం ఆ రకంగా చర్యలు. ఓకే ఉపేంద్ర గారు, బాత్రూంలో స్నానం చేసే మహిళను కూడా చూడకుండా ఆ బాత్రూమ్ ను ఊడబీకిన సందర్భాలు చూసాం. 5వ తరగతి పాప అంకుల్ ఒక 30 నిమిషాలు టైం నా పుస్తకాలు తెచ్చుకుంటా అంటే ఆ పాపకు టైం ఇవ్వకుండా. రైట్, ఓకే ఉపేంద్ర గారు, అది హైడ్రా అంశము, అది కూడా మాట్లాడదాము. ఒకసారి తల్లోజు ఆచార్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆచార్య గారు,